హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో అండి. సో వీడియో చూస్తే అర్థమైపోయింది కదా, మా కన్నయ్యగాడు బర్త్డే వీడియో అనమాట. సో మా కన్నయ్య బర్త్డే ఎలా చేసామో, ఎందుకు చేసామో ఈ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. సో బర్త్డేకి అయితే మేము ఇలా ఫ్లెక్సీ చేయించాము బాబుకి. సో వాళ్ళిద్దరు అక్కలు గిఫ్ట్ ఇస్తున్నట్టు హ్యాపీ బర్త్డే తమ్ముడు అని చక్కగా ఫ్లెక్సీలో రాపించామండి. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కాకపోయినా పెద్దగైన తర్వాత వాళ్ళకు చూసి అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటారు మా పిల్లలైతే. సో అదొక హ్యాపీ ఉంటుందండి. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఉంటే అనుభూతే వేరు. సో ఎలాగైతే ఏంటంటే, సో టెంపుల్లోకి వచ్చామండి మేము. ఈ రూమ్ రెంట్కి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉన్నది. సో దేవునికి బోనాలు చేసుకున్నాము. ఒక దాంట్లో పసుపన్నము, ఒక దాంట్లో బెల్లం అన్నం అనమాట. సో మేము మేకతో కోసి మొక్కుతామన్నమాట. సో అమ్మవారికి మొక్కామన్నమాట, మేకను కోస్తామనేసి. సో అనుకున్నట్టుగా జరిగింది కాబట్టి కోయడం జరిగింది. సో అలాగే మా వారికి ఎల్లమ్మ తల్లి అంటే కూడా చాలా ఇష్టము. అనుకున్నట్టుగా చేస్తుంది కాబట్టి అమ్మవారు అంటే చాలా ఇష్టము. చాలా నమ్మకంగా నమ్ముతారు కూడా. నేను కూడా బాగా నమ్ముతాను. సో ఆయన దేవుళ్ళిద్దరికీ కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. సో ఇంకా పువ్వులు అంతా రెడీ, కుంకుమ బొట్టుతో రెడీ కూడా చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఇంకా చక్కగా మొక్కేసుకుంటున్నాడు కూడా మా వారు. ఆ తర్వాత అందరం కూడా మొక్కుకున్నామండి, లైన్గా వరుసగా. సో ఇంకా దేవుని దగ్గరికి బోనాలు తీసుకుపోవాలి కాబట్టి నేను మా ఆడపడుచు అయితే ఇద్దరము ఒక్కొక్కటి ఎత్తుకున్నాం అనమాట. నేను ఎల్లమ్మకి, తను పోచమ్మకి ఎత్తుకున్నాము. సో బోనం ఎత్తుకోవాలని నాకు ఫస్ట్ భయం అండి. ఆయన అంత అమ్మవారి దయ అనుకొని నేనైతే ఈసారి ఎత్తుకున్నాను. అప్పటికి నా ఫేస్లో టెన్షన్గానే ఉంది. సో ఎలాగైతే ఏంటండి ఎత్తుకున్నాను. ఇంకా గుడికైతే వెళ్తున్నాము ఇద్దరం కలిసి. సో అమ్మవారికి అంతా ప్రసాదించిన తర్వాత చక్కగా మళ్ళీ వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇక వంటకాలకి వెళ్తే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, అలాగే స్వీట్ ఉండాలి కాబట్టి డబల్ కా మీఠా, వైట్ రైస్, సాంబారు ఇలా చేసామండి. వంటలు అయితే చాలా బాగా చేశాడు అన్నయ్య. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా వెల్కమ్ పెట్టిన రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే వెళ్ళి తీసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. మాకైతే చాలా నచ్చాయి. చక్కగా 3 బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎంతమంది అయినా ఉండొచ్చు. చాలా ఎందుకంటే ఓపెన్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇంకా వంటకాలన్నీ రెడీ అవుతున్నాయి అక్కడ. సో తను మా అత్తమ్మ. ఇంకా డెకరేషన్కి వచ్చేస్తే ఇలా బెలూన్స్తోనే వైట్, బ్లూ, సిల్వర్ కలర్లో బెలూన్స్ పెట్టారు. సో ఇది మా ఫ్లెక్సీ ఇక్కడ పెట్టించారనమాట, రాగానే చూడొచ్చు అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచండి, తన పేరు రోజా. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచి అమ్మాయి. సో ఇంకా డెకరేషన్ రెడీ అయిపోయింది. చుట్టాలు అందరు వచ్చారు, ఫ్రెండ్స్ అందరు వచ్చారు. ఇంకా బర్త్డే బాయ్ కూడా రెడీగా ఉన్నాడు రావడానికి. సో అందరం అయితే హీరో గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా అందరూ సర్దుకుంటున్నారు. సో ఫైనల్గా తను మా వారండి. అందరం ఈరోజు డ్రెస్ కోట్ ఒకటేలాగా వేసుకున్నాం అనమాట. నేను నారాయణపేట చీర తీసుకున్నాను. మా పిల్లలకు కూడా అదే వేసానండి, బర్త్డేకి అంత గ్రాండ్ లుక్ ఉంటుందని చెప్పేసి. ఇంకా అందరూ వెయిటింగ్ అనమాట. సో వచ్చాడండి మా హీరో. స్టార్ట్ అండి ఇంకా అల్లరి అసలు చెప్పలేము. ప్రతి ఒక్క బాబు బర్త్డే రోజు ఏడుస్తుంటారు, చికాకు అసలు ఒక్క దగ్గర ఉండరు. కానీ మా బాబు అయితే చాలా అంటే చాలా మాకు సపోర్ట్ అండి. అసలు ఎంత ఎడవలేదు, హ్యాపీగా నవ్వుతూ కేక్ అనే కట్ చేస్తున్నాడు. నేను కట్ చేస్తా అన్నట్టు ఒకటే అల్లరండి, ఒకటే నవ్వుతూ అందరు నవ్విస్తున్నాడు. సో మా బాబును మీరందరూ బ్లెస్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. జై బోలో ఎల్లమ్మ తల్లికి.